ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మేము ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. ఈ రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే వీడియో ఎండ్ వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు అప్డేట్ అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ అనేది మనకు తెలంగాణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెకండ్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్డేట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే తెలంగాణ జైలు శాఖలో మనకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ మీరు అప్లై అనేది ఈమెయిల్లో చేస్తే సరిపోతుంది. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇందులో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. జస్ట్ మీరు అప్లై చేస్తే ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా ఇక్కడ మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అర్హులైన అభ్యర్థులు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో రెండు రకాలుగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈమెయిల్ అప్లికేషన్ అనేది సెండ్ చేస్తే, అంటే మీ CV తీసుకొని, అంటే మీకు బయోడేటా ఫామ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఒక ఈమెయిల్ అడ్రస్కి అన్ని కూడా మీ డాక్యుమెంట్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది. లేకపోతే ఏంటంటే ఆఫ్లైన్లో కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ ప్లేస్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ వివిధ రకాలుగా మీరు ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, BSc నర్సింగ్ చేసిన వాళ్ళు, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే BSW MSW చేసిన వాళ్ళు, అలానే మనకు BCom కావచ్చు, MCom చేసిన అభ్యర్థులకి, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. అది కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే వివిధ ప్లేసెస్లో ఇక్కడ మీకు 4 రకాల ప్లేసెస్లో తెలంగాణ జైలు శాఖ నుంచి ఈ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే తాత్కాలిక పద్ధతి మీద తీసుకుంటున్నారు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే 20,000 నుంచి అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే 30,000 మధ్యలో ఇక్కడ శాలరీ పొందే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ అనుభవం ఆధారపడి, అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళ వర్క్ ఆధారపడి ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. మరిన్ని వివరాలు మీరు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు మీ గూగుల్లో నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ లేదా బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో తెలుగుజాబ్పాయింట్.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది రెగ్యులర్గా ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ఆ అప్డేట్ అనేది ఇక్కడ మీకు ఇచ్చాను. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఈ ఆధార్కి సంబంధించి రేపు నుంచి మీకు ఏంటంటే మనకి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు క్యాంప్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మన సచివాలయాలు అక్కడ వెళ్ళేసి ఇక్కడ మీరు ఈ ఆధార్ అనేది అప్డేట్ అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే మనకు యూనియన్ బ్యాంక్ సంబంధించిన అప్డేట్ రావడం జరిగింది. అలానే SBIలో కూడా 18,000 ఉద్యోగులకు సంబంధించి ఖాళీ వివరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగాలు వచ్చాయి, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే అటెండర్ ఉద్యోగాలు కూడా రావడం జరిగింది, దాని గురించి కూడా ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలానే మనకు ఈ ఆధార్ అనేది KYC చేయాలి కదా, దానికి ఏమిటంటే డేట్ కూడా మనకి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ తర్వాత రైల్వే డిపార్ట్మెంట్లో ప్రయాణించేప్పుడు దానికి సంబంధించి అంటే రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి ఒకటి అప్డేట్ వచ్చింది. అదే కాకుండా మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడం జరిగింది. ఇక్కడ చాలా రకాలుగా మీకు అప్డేట్స్ అనేది రెగ్యులర్గా ఇస్తుంటామండి. అయితే ఈ రోజు వచ్చే అప్డేట్లో మీరు కానీ చూసుకుంటే ఫస్ట్ అప్డేట్ మీద క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు దొరుకుతుంది. జస్ట్ ఒక ఈమెయిల్ అడ్రస్లో మీ డీటెయిల్ అనేది కూడా మీరు ఫోటో తీసి డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ దానికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ ఈమెయిల్ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఇలా చాలా క్లియర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఇచ్చాను. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇక్కడ 3వ తేదీ వరకు అయితే ఇక్కడ 3వ తేదీ 5వ తేదీ వల్ల ఏమిటంటే 3/5/2025 వాళ్ళు రిలీజ్ చేశారు. నెక్స్ట్ 10 రోజుల లోపల మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి. చివరి తేదీ ఇప్పుడు మనకు 13వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.